హాయ్ ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. అమెజాన్ కస్టమర్లకి ఒక ప్రోడక్ట్‌ని ఇంత దరిద్రంగా డెలివరీ చేస్తుందని అయితే నాకైతే తెలియదు. ఇంతవరకు నాకైతే ఎక్స్‌పీరియన్స్ కాలేదు. నేను ఒక ఎమర్జెన్సీ వల్ల నిన్న ఒక ప్రోడక్ట్‌ని అయితే ఆర్డర్ అయితే పెట్టాను. సో 1 డే డెలివరీ ఉండడం వల్ల ఆ ప్రోడక్ట్ అయితే ఏమాత్రం ప్యాకింగ్ లేకుండా అసలు యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ప్రోడక్ట్‌ను ఎలా రోడ్ల పైన అమ్ముతారో సో అలాగే నాకైతే డెలివరీ అయితే చేయడం జరిగింది. ఇంత దారుణంగా కొరియర్ చేస్తారని అయితే నాకైతే అర్థం కాలేదు. యూజువల్‌గా నేనైతే అమెజాన్ యాప్ అనేది యూజ్ అయితే చేయను. మాక్సిమం నేనైతే ఫ్లిప్‌కార్ట్‌నే యూజ్ చేస్తాను. సో వాళ్ళు ఎంత చిన్న ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేసినా కూడా నీట్‌గా డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఇది అమెజాన్ వాళ్ళ తప్ప, డెలివరీ చేసిన వాళ్ళ తప్ప అనేది నాకైతే తెలీదు. కానీ నేనైతే ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఈ ప్యాకింగ్ అయితే ఇలా చూసి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు నేను అమెజాన్ యాప్‌లోనే ఆర్డర్ అనేది పెట్టానా? లేదా ఇతర థర్డ్ పార్టీలోనైనా ఆర్డర్ పెట్టానా అనేది నాకైతే కొద్దిసేపయితే కన్‌ఫ్యూజన్ అయింది. తను డెలివరీ ఇచ్చినప్పుడైతే అంత దారుణంగా వాళ్ళ ప్యాకింగ్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నిన్న సేమ్ ఇదే టైంకి నేనైతే ఆర్డర్ అనేది పెట్టాను. నాకు షూ రిక్వైర్మెంట్ ఉండి ఓన్లీ 1 డే డెలివరీ ఉన్న కారణంగా నాకు ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ అమెజాన్ అయితే ప్రిఫర్ చేసుకోవడం జరిగింది. టైం ఉన్నట్లయితే నేను వేరే ఇతర ఈ కామర్స్‌కి అయితే వెళ్ళిపోయేవాడిని. డెలివరీ అయితే తీసుకొచ్చాడు. డెలివరీ తొందరగానే తీసుకొచ్చాడు గానీ, ఇదే వాళ్ళు డెలివరీ చేసిన ప్రోడక్ట్ చూడండి. సో ఇంతే, ఇంకా దీనికి ఒక కొరియర్ ప్యాకింగ్ లేదు. సో పైన అడ్రస్ స్టిక్కర్ అయితే అంటించారు ఇక్కడైతే. సో చూడండి, ఇది అంతే ఇక. ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయింది. దీనికి ఒక ప్లాస్టర్ లేదు, స్టిక్కర్ లేదు, ఒక సీల్ లేదు, ఒక ప్యాకింగ్ కవర్ లేదు. ఇట్లా తీస్తే ఇట్లా ఓపెన్ అయింది. సో ఇంకా సో ఇదొకటి కవర్ లేదు, ఇటొకటి పేపర్ వేసి కవర్ చేశారు. సో ఇలాగే వచ్చింది నాకు డెలివరీ. సో ఇంత దారుణంగా నాకైతే తీసుకురావడం అనేది జరిగింది. నేనైతే డెలివరీ బాయ్‌ని అయితే అడిగాను. ఏంది అసలు ఈ ప్రోడక్టు ఎలా తీసుకొచ్చారు ప్యాకింగ్ లేకుండా? అతను చెప్పింది ఏందంటే ప్యాకింగ్ అయితే చేయనివ్వట్లేదు వాళ్ళు. చేస్తా అన్నా చేయనివ్వట్లేదు ప్యాకింగు అని అయితే చెప్పడం జరిగింది. నాకైతే చాలా డౌట్ వచ్చింది. మరి ఎందుకిలా వాళ్ళు చేయనీయలేదు? వీళ్ళు ఎందుకిలా తీసుకొస్తున్నారో? నేను కొద్దిసేపు ఆలోచించేసరికి రిటర్న్ ఇచ్చేయండి సార్, నేను క్యాన్సిల్ చేసుకొని తీసుకెళ్తాను అని అయితే చెప్పడం జరిగింది. కానీ నేను ఎమర్జెన్సీ పర్పస్‌లో అయితే బుక్ చేశాను. మళ్ళీ నీకిస్తే నేను మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలనేసి ప్రోడక్ట్‌ను ప్రాపర్‌గా చూసి క్యాన్సిల్ చేద్దామా? లేదా రిటర్న్ పెడదామా? అని అయితే ఆలోచించుకుందామని అయితే తననైతే పంపించేయడం జరిగింది. అమెజాన్ నుంచి వచ్చిన తప్ప, లేదా వీళ్ళేమన్నా ఓపెన్ చేసి చూసి ఏమన్నా చేద్దామనుకున్నారా? నాకైతే అర్థం కాలేదు. ఇంత దారుణంగా అసలు ఒక అమెజాన్ యాప్ నుంచి అయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత దారుణంగా ప్యాకింగ్ ఉంటుందని అయితే. వేరే చిన్న ఈ కామర్స్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కొత్తగా వచ్చే వాటిని. ఒక ప్రోడక్ట్‌కి ప్రాపర్‌గా సీల్ ఉండి ప్యాకింగ్ ఉంటేనే మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అది ఖచ్చితంగా అదే వస్తుందా? లేదా వేరే వస్తుందా? అన్న నమ్మకం అయితే లేదు. అలాంటిది వాళ్ళు ఇలా తీసుకొస్తే ఇంకా వాళ్ళనేమనాలో నాకైతే అర్థం కాలేదు. సో చాలా ఇలాగే గ్యామ్లింగ్ అయితే జరుగుతున్నాయి ఈ కామర్స్‌లో. మీరైతే చెక్ చేసుకోండి. అట్‌లీస్ట్ నాకు ప్రోడక్ట్ అయితే వచ్చింది. వాళ్ళు ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా కూడా మనం ఇంతవరకు కూడా చాలా మంది చూసాం. వేరే ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఒకటి బుక్ చేస్తే ఒకటొచ్చిందని చాలా విన్నాం. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేసుకోండి. అమెజాన్ అనే కాదు, ఏ ఇతర ఈ కామర్స్ నుంచి అయినా వేరే ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాటిని కూడా మీరైతే షేర్ చేసుకోవచ్చు. చాలా రేర్‌గా అసలు నేనైతే అమెజాన్ యూజ్ చేస్తాను. అది చేయక నేను ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తే నాకైతే ఇలా ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. దీనిపైన మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు తెలియని వాళ్ళకి తెలుసుకోవాలంటే వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.